పరిణయం 39th చాప్టర్. సరియు నవ్వుతూ, ఎందుకేరా అనేది సరిగ్గా తినాలని, నీ చెల్లి ఎత్తుకున్నా లేస్తున్నావు నువ్వు అంటుంది. అమూల్య అదేం కాదమ్మా అంటుంది. సరియు అది లేదు ఇది లేదు, ఢిల్లీకి వచ్చావు కదా, ముందు నువ్వు మా ఇంటికి రా, ముందే చెప్పా రావాలని అని అంటుంది. అమూల్య అమ్మా అంటుంది. అంకిత నవ్వుతూ, తప్పించుకోలేవక్క, ఫస్ట్ నాకైంది, తర్వాత నీకైతుంది అని నవ్వుతూ అంటుంది. అమూల్య ఏంటి అయ్యేది అని అడుగుతుంది. అంకిత అమ్మ అథారిటీ అని అంటుంది. అమూల్య బిక్కమొహం వేసుకుని ఫ్రెష్ అయి వస్తా అమ్మా అని అంటుంది. సరియు నథింగ్ డూయింగ్, అంకిత సండేనే కదా తీసుకురా, అయినా మీ అక్క కోసం నేను పెళ్లి చూపులేం అరేంజ్ చేయలేదు ఇక్కడ అనగానే అమూల్య సీట్లో బాంబ్ పడ్డంతా పనవుతుంది. అమూల్య అలా ఎందుకు చేస్తావమ్మా అని అడుగుతుంది. సరియు మరైతే రా అని అంటుంది. అప్పటికే కారు వాళ్ళ ఇంటికి వెళ్లే రూట్లో ఉండడంతో తప్పక వెళ్తుంది. అమూల్య ఆ ఇంటి గేట్ని చూసి ఇంత పెద్దగా ఉందేంట్రా బాబు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. వెళ్లే దారిలో చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇంతకుముందు అవి ఉండేవి కావు. ఎప్పుడైతే అమూల్యే తన కూతురని తెలిసిందో అప్పటి నుండే అంకిత అమూల్య ఇష్టాలకు తగ్గట్టుగా ఆ ఇంటిని మారుస్తూ వచ్చింది సరియు. అమూల్యకి నేచర్ అంటే ఇష్టం, అంకితకి యానిమల్స్ అంటే ఇష్టం. అలా అయినా వాళ్లతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని ఆశ సరియుది. కార్ ఆగగానే అమూల్య దిగాక లగేజ్ని పనివాళ్ళు తీస్తుంటే తీయకండి అంటుంది. సరియు సీరియస్గా, అంటే ఏంటి, ఇట్నించుటే పోతావా, కంపెనీ పని మీద వచ్చావు గాని నాకోసం వచ్చావా అని నిష్ఠూరంగా అంటుంది. అమూల్య అయ్యో అమ్మా అలా కాదు, నేను అలసిపోయాను, ఫస్ట్ హోటల్కి వెళ్దాం అనుకున్నా. నిన్న నైట్ అంకిత కాల్ చేసి అక్క నువ్వెన్ని రోజులున్నా నా దగ్గరే ఉండాలి అని దెబ్బలాడింది. ఇప్పుడేమో ఏమీ తెలియని దాంట్లా ఉంది చూడు అని అంటుంది. సరియు ఉంటుంది, ఎందుకుండదు, అన్నీ బాబు పోలికలు అని సరియు కోపంగా మనసులో అనుకుంటుంది. అదంతా కాదు, నువ్వు నాతో ఉండాలి అని అంటుంది సరియు. అమూల్య అది కాదమ్మా, అర్థం చేసుకో అని అంటుంది. అంకిత కూడా క్యూట్గా ప్లీజ్ అని బ్రతిమలాడడంతో సరే అంటుంది. సరియు మనసులో మరీ ఎక్కువ చేస్తే తెలిసిపోతుంది అని, ఉండేది ఒకే సిటీనే కదా, సో మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు అలా రావాలి అని కండిషన్ పెడుతుంది. అంకిత ఒప్పుకుంటుంది. అమూల్య అది చూసి షాక్ అయి నిలబడితే సరియు ఏంటి ఆ చూపు, ఓకేనా కాదా అని అడుగుతుంది. అమూల్య సరే అని ఒప్పుకుంటుంది. అమూల్యని లోపలికి తీసుకెళ్లి తన రూమ్ చూపిస్తుంది. ఆ రూమ్ అమూల్యకి టేస్ట్కి తగ్గట్టుగా రూమ్ మొత్తం వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. పక్కన చిన్న రూమ్ ఉంటే వాష్రూమ్ అనుకొని చూస్తే అది ఒక చిన్నపాటి లైబ్రరీలా ఉంటుంది. దాన్ని తయారు చేయించింది ఆర్యనే. ఇంకా కంప్యూటర్ కూడా ఉంటుంది. కొంచెం దూరం అటాచ్డ్ బాత్రూమ్, ఇంకా బాల్కనీ, చాలా స్పేషియస్గా ఉన్న రూమ్ అది. తన డాన్స్ ప్రాక్టీస్కి గానీ కరాటా ప్రాక్టీస్కి గానీ ఎటువంటి ఇబ్బంది ఉండని విధంగా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ సపరేట్గా ఉంటుంది. ఆ రూమ్ అమూల్యకి చాలా నచ్చడంతో ఏం చెప్పకుండానే ఓకే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక టాప్ అండ్ లెగ్గింగ్ వేసుకుని ఒక స్కార్ఫ్ వేసుకుని వస్తుంది. సర్యుకి అమూల్య అలా రావడం చూసి చిన్నప్పుడు లక్కీ తన దగ్గరికి బుడిబుడి అడుగులు వేసుకుంటూ రావడం గుర్తు రాగానే కొంచెం ఎమోషనల్గా అనిపించినా కంట్రోల్ చేసుకుని రారా అని పిలిచి తనే స్వయంగా దగ్గరుండి అన్నీ వడ్డిస్తుంటే అమూల్యకి కొత్తగా అనిపించిన ఆ మార్పు తనకి నచ్చుతుంది. ఇంతకాలం తను అలసిపోయి వస్తే ఆరాటపడుతూ పెట్టేవాళ్ళు లేకపోవడం, ప్రేమగా చూసుకునేవాళ్ళు కరువు అవ్వడంతో ఎంతో ఒంటరిగా అనిపించింది.
అమూల్య కామ్గా కూర్చుని తింటుంది. సరియు ఏరా నచ్చలేదా అని అడుగుతుంది. అంకిత సూపర్ ఉంది అని అంటుంది. సరియు నువ్వు కాదురా అమూల్యని చెప్పనివ్వు అని అంటుంది. సో ఇదేనండి పరిణయం 39th చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.